ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులను కాదని ఇతర ప్రాంతాల వారికి పదోన్నతులు ఇవ్వవద్దని రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పదోన్నతులు ఆపాలంటూ హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన తర్వాత కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగ హక్కుల ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఉద్యోగాలు, రాజకీయ పదవులు, టెండర్లు, చైర్మన్ పదవులన్నీ స్థానిక గిరిజనులకే దక్కుతున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఏజెన్సీ జిల్లాల్లో గిరిజనుల హక్కులను కాదని పదోన్నతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పదోన్నతులు ఆపాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే గిరిజన ఉపాధ్యాయులంతా ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. ఏజెన్సీ పదోన్నతుల విషయంలో ఏజెన్సీ ట్రైబల్స్ ఉపాధ్యాయులను కాదని వేరే వాళ్లకు మీరు ఇవ్వద్దు. అదే విధంగా ఎడక్వెసీ విషయంలో జనరల్ రోస్టర్ కట్ ఆఫ్ ఆ లోపల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులను మీరు జనరల్ అభ్యర్థులని పరిగణించాలి. ఉన్నటువంటి ఏదైతే వాళ్ళని జనరల్ గా పరిగణించినప్పుడు వాళ్ళు ఎంతమందిని జనరల్ గా పరిగణించారో వారి ప్లేస్ లో ఏదైతే అదనంగా అంత మందిని మీరు ఎడక్వెసీ ప్రకారము పదోన్నతులు ఇవ్వాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అయినా మీరు ఎటువంటి సపోర్టింగ్ ఆర్డర్ లేకుండా మీరు ఏరే వర్గాలకు మీరు పదోన్నతులు ఇవ్వద్దు అని వెరీ క్లియర్ గా మేము చెప్పడం జరిగింది. ఎడక్వెసీ విషయంలో కూడా అంతే.